ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడంలో అధికారుల అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారులు కేవలం ఏసీ గదులకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రధాన అంశాలపై ఫోకస్ పెట్టారు. కలెక్టర్లు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని గతంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి 3 నెలలకోసారి విభాగాల కార్యదర్శుల పనితీరును సీఎం స్వయంగా సమీక్షించనున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లు నెలవారీ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి నెల అధికారుల పనితీరుపై ఆయా శాఖల ముఖ్య కార్యదర్శికి నివేదిక సమర్పించడం తప్పనిసరి చేశారు ముఖ్యమంత్రి. ఇక జిల్లా స్థాయిలో కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఫీల్డ్ విజిట్స్ మస్ట్ అని సీఎం సూచించారు. ఇక అధికారులు కనీసం నెలకు 3 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు. మున్సిపల్, ఎండోమెంట్, ఆరోగ్య, పోలీస్ విభాగాల శాఖల అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా హైదరాబాద్లో పారిశుద్ధ్య పనులు, రహదారుల నిర్వహణలో జాప్యంపై మున్సిపల్ అధికారుల పనితీరు మార్చకపోతే పోస్టింగులు ఊడిపోతాయని కఠిన హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. జిల్లా కలెక్టర్ల అలసత్వం, అసంతృప్తిపై సీఎం దృష్టి సారించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటుతున్నా కొందరు అధికారుల తీరులో మార్పు రాలేదని, స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పాలనలో వేగం పెంచేలా సీఎం కఠిన చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించాలంటే అధికారుల సమన్వయం అత్యవసరమని సీఎం భావిస్తున్నారు. పనితీరు కనబరచని వారు ఇంటికి వెళ్లాల్సిందేనన్న సంకేతాలను పంపడం ద్వారా పాలనలో నూతనోత్తేజం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మార్పులు రాకపోతే మరోసారి ఐఏఎస్ల బదిలీలను చేపట్టి సమర్థులైన వారికి కీలక బాధ్యతలు అప్పగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది సర్కార్.